హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై డ్రైవింగ్ లాగ్స్. ఈరోజు మనం గాజురామారం టు సికింద్రాబాద్ లోకల్ ట్రిప్ కొడుతున్నాం. చూపిస్తారు మీకు మెటీరియల్ ఏముంది, మనం ఏం తీసుకెళ్తున్నాం చూసేద్దామా? ఫ్రెండ్స్, మనం లోడింగ్ చేసుకునేది ఇక్కడనే చూపిస్తాం మీకు. మనకి ఇంకోలు కొడుతున్నారు. ఈరోజు కూడా అంటే బాగానే ఉంది. కస్టమర్కి ఒకసారి వచ్చి లొకేషన్లోకి వచ్చినాం అని చెప్పేసి కాల్ చేద్దాం. మనం లోడింగ్ చేసుకునే పాయింట్ ఇది. చూడండి ఫ్రెండ్స్, రామ్కి గాజుల రామారం రామ్కి చూస్తారు కదా, ఇది మన లోడింగ్. వెహికల్ ఎంట్రీ చేయించుకున్నాము. రామ్కి ఫ్లవర్స్ కనిపించట్లేదు కదా. కస్టమర్కి ఒకసారి కాల్ చేయాలి. జీప్ గ్రౌండ్ ఫ్లోర్ అని చెప్పేసి అన్నారు. ఆల్మోస్ట్ మన లొకేషన్ ఒకటి. ఒకసారి కాల్ చేద్దాం కస్టమర్కి. ఓకే, ఇక్కడ సైడ్ వెయిట్ చేసుకున్నాం. మీరు ఉంది బీ బ్లాక్. కస్టమర్కి కాల్ చేద్దాం. కస్టమర్కి కాల్ చేసి మనం లొకేషన్లో పెట్టేసామండి వెహికల్. ఇక్కడ సైడ్ పార్క్ చేసి లోపలికి వచ్చాము. ఇదే బెడ్ మ్యాట్రిక్స్ మనం షిఫ్ట్ చేయాల్సింది ఇదే అండి. మ్యాట్రిక్స్ తీసుకుండే పైన ఫ్లైవుడ్ చెక్కలు అవి కూడా రిమూవ్ చేస్తుండే. ఇది కంప్లీట్ బెడ్. కింద అన్స్క్రూ చేసేసి దాన్ని డిస్మాండిల్ చేసి వెహికల్ లోడ్ చేయాల్సింది ఇదే అండి. తను మార్కర్తోని మార్క్ చేసుకుంటున్నారు. తను రిమూవ్ చేస్తున్నప్పుడు ఏ పొజిషన్లో ఉందో ఇన్స్టాల్ చేస్తున్న సమయంలో కూడా సేమ్ అదే పొజిషన్లో రావడానికి తను ఇప్పుడే చెక్ చేసుకుని మార్క్ చేసుకుంటున్నారు. హెల్పర్స్ కొంచెం ఎక్స్పర్ట్స్ ఉన్నారు. దాని గురించి కొంచెం ఇది వర్క్ కూడా ఫాస్ట్గా అవుతుంది. కొత్త వాళ్ళు వస్తే కొంచెం ఇబ్బంది పడుతుండే కొత్త వాళ్ళు. ఇది 6x6 క్వీన్ సైజ్ ఉంది. ఇది మొత్తానికైతే బెడ్. ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు హెల్పర్స్. చిన్న చిన్న ఐటమ్ తీసుకొచ్చి బయట పెట్టిస్తారు. ఇప్పుడు ఈ బెడ్ ఇప్పడం కూడా అయిపోతే మనకి ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే. చూడ్డానికి సింపుల్ అనిపిస్తుంది కానీ ఇప్పటికప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది.
చిన్న చిన్న స్క్రూస్ నట్స్ ఉంటే అవి తీసేస్తున్నారు. ఫిట్టింగ్ చేసే వాళ్ళు వచ్చేసి హెల్పర్స్ వచ్చేసి ఒక బ్యాగ్తో సహా వచ్చారు. దాంట్లో కంప్లీట్ టూల్స్ ఉన్నాయి. బెడ్ ఇన్స్టాల్ చేయడానికి ఏమేమి టూల్స్ కావాలో అన్నీ తెచ్చుకున్నారు వాళ్ళతోనే. చాలా తక్కువ ఛార్జ్ చేస్తారు వీళ్ళు. ఇన్స్టాలేషన్ రెండు కలిపి 1500 ఛార్జ్ చేశారు. ఇక్కడ గాజుల రామవరంలో ఇన్స్టాల్ చేసి హబ్సిగూడ సికింద్రాబాద్లో ఇన్స్టాల్ చేయడానికి 1500. పర్వాలేదు, తక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సగం డే అయిపోతుంది దానికి ట్రాఫిక్లో. ఇది కొంచెం ఫోల్డ్ అయిపోయింది, వీ షేప్ అయిపోయింది. ఇది కొంచెం క్యారీ చేయడానికి ఈజీ అవుతుంది వాళ్ళకి కూడా. అలాగే వెహికల్లో లోడ్ చేయడానికి కూడా కొంచెం ఈజీ అవుతుంది ఇలా ఉంటే. సో ఫైనల్గా బయటకు వచ్చేసిందండి. ఇది బెడ్. మ్యాట్రిక్స్ అడ్డు ఉంది బయటకు వెళ్ళడానికి, అది కూడా కొంచెం రిమూవ్ చేస్తే ఈజీగా వెళ్ళిపోతుంది. ఫస్ట్ మ్యాట్రిక్స్ బయట పెట్టేస్తారు. చూడ్డానికి ఈజీ ఉంది మ్యాట్రిక్స్, బట్ కొంచెం అది వెయిట్ ఉంటుంది. ఇద్దరికి మోయడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది అది. అనుకోకుండా డోర్ దగ్గర ఉన్న హెల్పరు మ్యాట్ మీద కాలేసి అది డోర్ కిందకి వెళ్ళిపోయింది. కాలు కొంచెం రాసుకెళ్ళిపోయింది తన సైడ్కి. తన కాలికి దెబ్బ తాకింది. స్ప్రే గిట్లా ఉంటాయి అడదాం ఒకసారి కస్టమర్. చూసుకోలేదు, డోర్ తగిలేసింది. స్కిడ్ అయిపోయింది. మ్యాట్ తీసేసాను, అది తీసేసి ఇక్కడ నుంచి తీసుకెళ్ళేటప్పుడు మ్యాట్ కాలేజ్ స్కిడ్ అయిపోయిండు. मैट के ऊपर काला लगा तो स्किड हो गया इसका. है सर स्प्रे बॉटल आपके पास? ఈ 3 ఐటమే కదా, ఇవే కదా. ఇంకోటి మ్యాట్రెసా? లెగ్స్ది ఏంటిది? తిప్పెడతాం, అది కూడా తీసుకోండి బయటకి. ఆ లోపల బండి తిప్పేస్తా. తిప్పడానికి ప్లేస్ లేదు, కొంచెం ముందు జరుపుతా. ఇట్లానే ఎక్కించుకొని వెళ్ళిపోదాం. వాళ్ళు ఇస్తాము. ఇంకొక ఐటమ్ ఉంది, బయటకు తీసుకొస్తారు. ఆ లోపల మన వెహికల్ పొజిషన్లో పెట్టేద్దాం. చలో, ఎక్కువ డిస్టెన్స్లో లేదు, వీళ్ళకి దగ్గరనే ఉంది కాబట్టి పర్వాలేదు అనుకోవచ్చు. ఒకవేళ పైన ఉంటే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుండే. ఓకే, అవుట్ సైడ్. ఓకే, ఇక్కడ వెహికల్ టర్న్ అవుతుందా? అవుతుంది. కొంచెం తిప్పేసి పెడదాం. స్టార్ట్ చేసేసాను. మనం రివర్స్ చేసేసుకుంటాం, కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి. ఈ లోపల వాళ్ళ ఐటమ్ తీసుకొస్తారు. ఇంటి వెహికల్ కొంచెం ఈజీ టర్న్ చేసుకుని, లోడ్ వెహికల్ కంటే. ఇక్కడ పైన ఒక వైర్ ఉంది కదా, తగిలిద్ది, తగులుతుంది. పైన వైర్ తగులుతుంది. ఒక్కసారి వైర్ అది కింద దిగి సెట్ చేసుకొని టర్న్ కావట్లేదు వెహికల్. ఇక సేమ్ అదే పొజిషన్లో రివర్స్లో పెట్టేస్తాను. సో ఇది రివర్స్ పొజిషన్లో పెట్టిన తర్వాత లోడింగ్ స్టార్ట్ అయిపోయిందండి. వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి హెల్ప్ చేద్దామని వెహికల్ మీదకి ఎక్కాను. యాక్చువల్లీ వచ్చేసి మనకి లోడింగ్ అన్లోడింగ్ ఏం చేయాల్సిన అవసరం ఉండదు,
ఎప్పుడైనా లోడింగ్ పెడితే కస్టమరే లోడింగ్ చేసుకుంటారు. అది ఏ గిరి అయినా సరే కస్టమరే లోడ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి మనకు కొంచెం హెల్ప్ చేద్దామని చెప్పి పైకి ఎక్కేసాను. ఆ చిన్న ఐటెం తీసుకొచ్చి పెట్టేశారు. హెడ్ రెస్ట్ పెట్టేట్టున్నారు. మ్యాట్రిక్స్ వచ్చేసింది. అది చిన్నగా అనిపిస్తుంది చూస్తుంటే, కానీ వాళ్ళిద్దరు గుంజుకొని వచ్చేసారు. కానీ అది కొంచెం వెయిట్ ఉంది. నాకైతే లెగవలేదు, కొంచెం ఇబ్బంది అయిపోయింది. పర్లేదు, మొత్తానికైతే సెట్ అయిపోయింది, వచ్చేసింది. ఇంకొక ఐటెం రావాలి. ఇంతకుముందు వీ షేప్ పోయింది, ఫోల్డ్ అయిపోయింది కదా ఐటెం, అదొకటి వచ్చేసిందంటే ఆల్మోస్ట్ అయిపోతుంది. ఆ లోపల మనం తాడు సెట్ చేసుకుందామని చెప్పేసి తాడు తీసాను. అది కొంచెం సిక్కు ఉంది. దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఈ లోపల వాళ్ళు అది కూడా తీసుకొని వచ్చేస్తారు. సో తర్వాత అన్నీ కలిపి కట్టేసుకొని చలో అప్సిగూడ సికింద్రాబాద్. బాగా సిక్కుంది, కొంచెం కొంచెం తీస్తున్నాను. అమ్మయ్య, కొంచెం వచ్చేసింది, ఇంకొంచెం ఉంది, వచ్చేసింది. ఈ లోపల వాచ్మెన్కి వచ్చేసి పరుపు మంచిగా ఉంది, ఎక్కడ దొరికిద్ది, ఎంత దొరికిద్ది అని చెప్పేసి అడుగుతున్నారు. మనకు కూడా ఎక్కువ ఏమో ఐడియా లేదు కదా దాని గురించి, ఐడియా లేదని చెప్పేసి నన్ను. కస్టమర్ మొత్తానికి ఖాళీ చేస్తున్నారు, ఇది మాత్రమే తీసుకెళ్తున్నారు, ఇంకేమైనా ఐటమ్స్ ఉన్నాయి అని చెప్పేసి అడుగుతున్నారు. మనకు తెలియదు, ఒకటే ఉందని చెప్పేసి అన్నాను. ఇంకొక ఐటెం వచ్చేసింది. ఇది ఎక్కిందంటే మనం తాడు కట్టేసుకొని మెల్లగా బయలుదేరవచ్చు. అది పర్వాలేదు, కొంచెం వెయిట్లెస్ ఉంది, అది ఈజీగానే ఎక్కిస్తుంది. ఫైనల్గా లోడింగ్ అయిపోయింది. హ్యాండ్ వాష్ చేసుకుందామని వెళ్ళాను, చేసుకొని వెహికల్ దగ్గరికి వెళ్తున్నాను. ఖాళీ పడిపోకుండా సపోర్ట్ ఇచ్చినండి, మరి అంత టైట్ కూడా ఏం కట్టలేదు. చలో స్టార్ట్ చేద్దామా. రైట్, అపార్ట్మెంట్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే పిల్లలు వస్తారు. అంటే అపార్ట్మెంట్స్లలో గూడ్స్ కమర్షియల్ వెహికల్కి వేరే రూట్ ఉంటుంది అన్నట్టు. కొన్ని కమర్షియల్ కూడా ఈ వాళ్ళు వాడుతారు కదా, అదే రూట్లో అట్లా ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వేసుకున్నామంటే వెళ్ళినామంటే తర్వాత పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. పిల్లలు అనే వాళ్ళు సడన్గా వచ్చేస్తారు.
సో మొత్తానికైతే లోడ్ చేసుకొని బయటకు వచ్చేసామండి. రామ్కి నుంచి బయటకు వచ్చేసాము. రోడ్ దాటాలి. మధ్యలో ఇందాకలా కొంచెం వాయిస్ బఫర్ అయింది కదా, అదేంటంటే అపార్ట్మెంట్స్లోకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని అపార్ట్మెంట్స్లో వచ్చేసి వెహికల్స్కి సపరేట్ రూట్ ఉంటుంది. ఇలాంటి కొన్ని చిన్న చిన్న అపార్ట్మెంట్స్లలో ఉండదు సపరేట్ రూటు. సో ఇలాంటి ప్లేస్లలోకి వెళ్తున్నప్పుడు మెల్లగా వెళ్ళాలి. చిన్నపిల్లలు అనేవాళ్ళు అనుకోకుండా వస్తారు కాబట్టి మనమే చూసుకొని అన్ని విధాలుగా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఇలా జరిగిందంటే దాని తర్వాత ఏం చేయలేము, ఇబ్బంది పడాల్సిందే. సో దానివల్ల ఎప్పుడైనా సరే అపార్ట్మెంట్స్లోకి వెళ్ళినప్పుడు మనమే చూసుకొని జాగ్రత్తగా ఉండాలి. కొంచెం పెద్ద వెహికల్స్ వెళ్తున్నప్పుడు అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దానికి 4 సైడ్ కనిపించదు. చిన్న చిన్న వెహికల్స్ అంటే ఎట్లయినా కవర్ చేసుకోవచ్చు, కానీ డీసీఎం లాంటివి వెళ్తున్నప్పుడు అయితే మరీ జాగ్రత్తగా ఉండాలి. సో మొత్తానికైతే బయటకు వచ్చేసినాం. రామవరం చౌరస్తా దాటి టువర్డ్స్ షాపూర్ సిగ్నల్ సైడ్ బయలుదేరాము. లెఫ్ట్ సైడ్ చూస్తారంటే మీకు చిత్తారమ్మ టెంపుల్ కనిపిస్తుంది కదా, జాతర బాగా అవుతుంది. సో టెంపుల్ కూడా దాటేసాము. పర్వాలేదు, ట్రాఫిక్ అంతేం అనిపించట్లేదు, కొంచెం ఫ్రీగానే మూవ్ అవుతుంది వెహికల్. ఎండ ఒకటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కానీ తప్పదు మనకు అది. రైట్, మెల్లిగా వెళ్దాం. మనతో ఇన్స్టాలేషన్ పర్సన్స్ వచ్చారు కదా, ఒక అతనే ఎక్కారు, ఇంకొక అతను తన బైక్ పార్క్ చేస్తా అని చెప్పేసి పార్క్ చేసి ముందు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు దారిలో ఎక్కుతారు. తను కూడా ఎక్కించుకొని అప్సి కూడా వెళ్ళిపోదాం. వెహికల్ అయితే ఫ్రీగా వెళ్ళిపోతుంది, ట్రాఫిక్ ఏం లేదు. రైట్, తను ఇక్కడ ఉన్నారు, స్లో చేసుకుందాం ఇక్కడ. రైట్, తను ఎక్కేసారు, స్టార్ట్ చేశాను. వీడియో మొత్తం పెడదాం అనుకున్నా కానీ మొబైల్ హీట్ ఎక్కుతుంది. ఎందుకంటే డాష్ బోర్డ్ మీద పెడుతున్నాం కదా, మొబైల్ హోల్డర్ వచ్చేసి డాష్ బోర్డ్ మీద ఉంది. అది సన్లైట్ డైరెక్ట్ తగలటం వల్ల మొబైల్ చాలా తొందరగా వేడెక్కిపోతుంది. దాంతోపాటు కెమెరా వీడియో కూడా పనిచేయట్లేదు, మొబైల్ హ్యాంగ్ అయిపోతుంది. సో దానివల్ల కంప్లీట్ వీడియో పెట్టలేకపోతున్నాను. అందుకే కట్ చేసి పెడుతున్నాను. షాపూర్ సిగ్నల్ వరకు వచ్చినాం. షాపూర్ సిగ్నల్ దగ్గర కొంచెం వర్క్ నడుస్తుంది కాబట్టి మనకి సిగ్నల్ పోల్స్ ఏం కనిపించదు. అంటే మన రూట్లో లేదు, ఇంకా గాజుల రామవరం నుంచి షాపూర్ వచ్చే టైంలో మనకు పోల్స్ ఏం కనిపించదు. ఇటు చింతల నుంచి వచ్చే వాళ్ళకి కానీ ఇటు గండమేశ్వరం నుంచి వచ్చే వాళ్ళకి కానీ సిగ్నల్ కనిపిస్తుంది. సో చింతల నుంచి వచ్చే వెహికల్స్ వెళ్ళిపోవడం అయిపోయిన తర్వాత మన వెహికల్స్ వాళ్ళకి సిగ్నల్ పడింది, మనకు కనిపిస్తుంది. సో వాళ్ళకి రెడ్ పడిపోయింది, వెహికల్స్ అన్నీ ఆగిపోయినాయి. మెల్లగా స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి కూడా వెహికల్. షాపూర్ నుంచి కుత్బుల్లాపూర్ సిగ్నల్ వరకు కూడా ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఫ్రీగా వెహికల్ వెళ్ళిపోతుంది. సింగిల్ గేర్లో థర్డ్ గేర్ కానీ ఫోర్త్ గేర్ కానీ సింపుల్గా వెళ్ళిపోతుంది. బట్ మనకి కుత్బుల్లాపూర్ సిగ్నల్ దాటిన తర్వాతనే కొంచెం చింతల్ సిగ్నల్ వరకు కొంచెం ట్రాఫిక్ ఉంటుంది, చూసుకుంటూ వెళ్ళాలి, మెల్లిగా వెళ్ళాలి. ఇదే అండి కుత్బుల్లాపూర్ సిగ్నల్. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఉంటుంది అంతే. ఇక్కడ నుంచి కొంచెం స్టార్ట్ అవుతుంది ట్రాఫిక్, ఇక్కడ వరకు కొంచెం ఫ్రీగా రావచ్చు. గమనించినట్లయితే మనం కుత్బుల్లాపూర్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయినాం, సిగ్నల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోయినాం. మన ముందు ఆర్టీసీ ఉంది, రైట్ తీసుకుందాం. రైట్లో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే యూటర్న్స్ ఉంటాయి.
ఒక్కొక్కసారి వెహికల్స్ సడన్గా వస్తాయి, సో అప్పుడు చూసుకోకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. మళ్ళీ ఒకటి ఆర్టీసీ వచ్చింది, రైట్కి ఉందాం. చూసారా, బైక్ అతను రైట్ సైడ్ వెళ్తున్నట్టు వెళ్ళేసి ఒకటేసారి లెఫ్ట్కి వచ్చేసారు. అది ఇబ్బంది పడుతుండే, మనం చూసుకున్నాం కాబట్టి పర్వాలేదు. మధ్య మధ్యలో ఆ సౌండ్ బఫర్ అవుతుంది, అది ఎందుకనే విషయం నాకు కూడా అర్థం కాలేదు. అది తీయడానికి ట్రై చేస్తే కానీ వీడియో కట్ అవుతుందని చెప్పేసి అట్లనే కంటిన్యూ చేశాను. చూసినట్లయితే తార్నాక ఫ్లైఓవర్ మీద ఉన్నాం మనం. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినామండి. మనం ఇప్పుడు డ్రాప్ లొకేషన్ దగ్గరలో ఉన్నాం. ఒక 100 మీటర్స్ అయితే మనకి డ్రాప్ లొకేషన్ వచ్చేస్తుంది. మధ్య మధ్యలో వాయిస్ బఫర్ అయింది, సౌండ్ బఫర్ అయింది, అది ఎందుకనేది నాకు కూడా అర్థం కాలేదు. దాన్ని తీయడానికి ట్రై చేశాను కానీ కాలేదు. అలానే కంటిన్యూ చేస్తున్నాను వీడియో. ఫస్ట్ వీడియోస్ కాబట్టి కంటిన్యూ వీడియోస్లో మనకి అలవాటు అయిపోతుంది. సో నెక్స్ట్ వీడియోస్లో అది రిపీట్ కాకుండా చూసుకోవచ్చు. సో ఒకసారి లొకేషన్కి వచ్చేసాము. ఇక్కడ వరకు మ్యాప్ ఆగిపోయింది. ఒకసారి కస్టమర్కి కాల్ చేసి కన్ఫర్మేషన్ చేసుకోవాలి లొకేషన్లో ఉన్నామని చెప్పేసి. ఎగ్జాక్ట్ లొకేషన్ ఇక్కడ అని చెప్పేసి అడగాలి. రైట్ సైడ్ ఒకటి బ్యాంక్ ఉంది, దాని పక్కన బ్యాంక్ పక్కన ఆగిపోయింది. సో కస్టమర్కి ఒకసారి కాల్ చేద్దాం. కస్టమర్ అయితే కన్ఫర్మ్ చేశారు ఇక్కడే అని చెప్పేసి. మనం కొంచెం యూటర్న్ చేసుకొని లెఫ్ట్లో పెట్టుకోవాలి. యూటర్న్ చేసుకోగానే వెహికల్స్ వస్తున్నాయి కనుక మెల్లగా చేసుకుందాం. కారు కూడా వెళ్ళిపోయి ఓకే, మెల్లగా తిప్పుకుందాం ఇప్పుడు. రైట్, కొంచెం రివర్స్ తీసుకొని మళ్ళీ ఒకసారి కట్ చేసుకుందాం. మీకు ముందు కనిపిస్తుందా యూనియన్ బ్యాంక్ అప్సి కూడా ఎగ్జాక్ట్లీ ఇది మన డ్రాప్ లొకేషన్. ఓకే, లెఫ్ట్ సైడ్లో గేట్ ఉంది. కొంచెం మనుషులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఒకసారి చెప్దాము, మన వెహికల్ ఉన్న పర్సన్స్ని దిప్పుదాము. ఒకరు వాళ్ళకి చెప్తే బ్యాక్ సైడ్ చూసుకుంటారు, ఇంకొకరు రోడ్డు మీద వెహికల్స్ ఆపుతారు. కొంచెం ఈజీ అయిపోతుంది మనకి వెహికల్ ప్లేస్ చేసుకోవడానికి. గమనించినట్లయితే మన పర్సన్ రోడ్డు మీదకి వచ్చేసారు, ఇంకొక పర్సన్ బ్యాక్ సైడ్ వెహికల్ చూసుకుంటున్నారు. రైట్, మనం మెల్లగా టర్న్ చేసుకుందాం. మనం రోడ్డు మీద ఇంతసేపు ఆపొద్దు, టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం ఆగితే వెహికల్స్ ఆగవు, వస్తూనే ఉంటాయి.
సో మెల్లగా మనం మూమెంట్ ఇస్తేనే అవి వెహికల్స్ అనేటివి కొంచెం స్లో అవుతుంటాయి. సో మెల్లగా మనం కట్ చేసుకుందాం. రిటర్న్ మనకి కెమెరా ఉంది కాబట్టి కొంచెం ఇబ్బంది ఉండదు, సైడ్కి చూసుకుంటే అయిపోతుంది. హైట్ ఒకటి టచ్ అవుతుందో లేదో ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకుంటే అయిపోతుంది. సో కెమెరాలో చూసుకుంటే మెల్లగా రివర్స్ పార్కింగ్ చేసేసాను.